వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ముందుగా వినబోయే కథ పేరు లంచం కథ. మహీపాలుడు ఏలే న్యాయపుర దేశంలో ధర్మం 4 పాదాల నడుస్తుందని చెప్పుకునేవారు. మహీపాలుడు ధర్మానికి హాని కలగకుండా ఉండడం కోసం ఎన్నో శాసనాలు చేసి వాటిని సక్రమంగా అమలుపరుస్తూ ఉండేవాడు. అంతేకాక న్యాయ నిర్ణయం చేయడంలో ఆయన ఎలాంటి పక్షపాతమూ చూపేవాడు కాదు. ఇలాంటి సందర్భంలో ఆ దేశంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. చంద్రముఖుడు అనే న్యాయాధికారి లంపటుడు అనే అతని దగ్గర డబ్బులు తీసుకుని ఒక విచారణలో అతనికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. దాని గురించి రమణుడు అనేవాడు రాజు దగ్గర ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు విన్న రాజుగారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. దొంగతనాలు, హత్యలు, వ్యాపారంలో మోసాలు లాంటి అనేక నేరాలు దేశంలో జరిగాయి. కానీ డబ్బు తీసుకొని తప్పుడు న్యాయం చెప్పడం ఈనాటి వరకు జరగలేదు. అసలు జరిగిందేమిటంటే, లంపటుడు అనే ఒక పెద్ద వ్యాపారి తన గిడ్డంగుల కోసం, అంటే గోడౌన్స్ అన్నమాట, న్యాయపురంలో ఒక విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కొని అక్కడ భవనాల నిర్మాణం ప్రారంభించాడు. అయితే ఆ ప్రదేశం మధ్యలో కొద్దిమేర రమణుడు అనేవాడిది. రమణుడు పేదవాడు అయినా వాడు తన ఆవరణను అమ్మటానికి నిరాకరించాడు. అది అనాదిగా రమణుడి పూర్వీకుల స్థలం. తమ వంశంలోని పితృదేవతలందరూ అక్కడే ఉంటున్నారని వాడి పిచ్చి నమ్మకం. ఆ సమయంలో రమణుడు సకుటుంబంగా తీర్థయాత్రకు పోయాడు. రమణుడు తీర్థయాత్రకు పోయిన సమయంలో లంపటుడు రమణుడి స్థలం ఆక్రమించి గిడ్డంగుల నిర్మాణం మొదలుపెట్టాడు. రమణుడు తిరిగి వచ్చి పేచి పెట్టాడు. లంపటుడు రమణుడికి కోరినంత డబ్బు ఇస్తానన్నాడు. నీ డబ్బు కోసం నా పితృదేవతలకు నిలువ నీడ లేకుండా చేస్తావా అన్నాడు రమణుడు. నీకు డబ్బు అక్కర్లేకపోతే అది నీ కర్మ, నేను మాత్రం కట్టడం పని ఆపించను, ఏం చేస్తావా చేసుకో అన్నాడు లంపటుడు. రమణుడు న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి విచారణ జరుపుతానని ముందుగా కట్టడం ఆపమని లంపటుడితో అన్నాడు. లంపటుడికి గుండె జారిపోయింది. ఒక పేదవాడు తనకు ఇలా రాహువు వల్లే అడ్డుపడగలడని అతను ఊహించి ఉండలేదు. తీర్పు తనకు విరుద్ధంగా జరిగితే చాలా నష్టం వస్తుంది. అతను చంద్రముఖుడిని ఏకాంతంగా కలుసుకుని తన పరిస్థితి చెప్పుకున్నాడు. రమణుడి పత్రాలు సక్రమంగా ఉన్నాయి. అతను తన భూమిని అమ్మదలచలేదు. అలాంటప్పుడు నేను చెయ్యగలది ఏమున్నది అన్నాడు న్యాయాధికారి చంద్రముఖుడు. తరువాత ఏమి జరిగినది ఎవరికీ తెలియదు. కానీ తీరా విచారణ జరిగినప్పుడు రమణుడి పత్రాలలో ఎలా ఉన్నదంటే, రమణుడి పూర్వీకులు లంపటుడి పూర్వీకుల నుంచి ఆ భూమిని ఉచితంగా పుచ్చుకున్నారని, లంపటుడి వంశం వారు ఏ పరిస్థితులలోనైనా ఆ భూమిని తగిన పరిహారం ఇచ్చి తిరిగి పొందవచ్చునని ఉన్నది. తన పత్రాలలో అలా ఉన్నదని విని రమణుడు ఆశ్చర్యపోయి ఇతరుల చేత చదివించుకుంటే నిజంగా అలానే రాసి ఉంది. రమణుడు లంపటుడితో, ఆ భూమి నీదైనప్పుడు మా పితృదేవతలు అక్కడ ఎందుకు ఉంటారు అని అతను ఇచ్చిన డబ్బును తీసుకుని తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే తనకు అన్యాయం జరిగిందని రమణుడికి మర్నాడే తెలిసింది. న్యాయాధికారి పక్కన ఉండే నౌకరి ఒకడు తన యజమాని లంపటుడి నుండి బోలెడంత డబ్బు పుచ్చుకోవడం కళ్ళారా చూసి ఆ సంగతి రమణుడికి చెప్పాడు. తన పితృదేవతలకు ద్రోహం జరిగిందని అనుకుని అతను ఈసారి తిన్నగా రాజుగారికే ఫిర్యాదు చేశాడు. రాజు రహస్యంగా దర్యాప్తు జరిపించి న్యాయాధికారి ఇంట 10,000 వరహాల రొక్కం ఉన్నదని తెలుసుకున్నాడు. రాజు న్యాయాధికారిని పిలిపించి నిలవదీసి అడిగితే తాను డబ్బు తీసుకుని అన్యాయంగా తీర్పు చెప్పినట్టు న్యాయాధికారి ఒప్పేసుకున్నాడు. మహీపాలుడు మండిపడి ఈ అవినీతి చర్యకు చంద్రముఖుడిని సంజాయిషి అడిగాడు. చంద్రముఖుడు ఇలా చెప్పాడు: మహారాజా, నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. అయితే నేను వరకట్నం కింద 10,000 వరహాలు ఇచ్చుకోవలసి ఉన్నది. చూస్తూ చూస్తూ అంత మంచి సంబంధం వదులుకోవలసి వస్తున్నదని బాధపడుతున్న సమయంలో లంపటుడి వ్యవహారం వచ్చింది. తీర్పు తనకు అనుకూలంగా ఉండే మాటైతే 10,000 వరహాలు ఇస్తానని అన్నాడు. రమణుడిది మూర్ఖపు పట్టు. అందరికీ లాభం కలిగేలా నేను తీర్పు చెప్పాను. రమణుడికి డబ్బు రావడమే కాక నా కూతురి పెళ్లి సమస్య, లంపటుడి వ్యాపార సమస్య తీరిపోయాయి అన్నాడు. మహీపాలుడు లంపటుణ్ణి పిలిపించి, మానవులలో కొన్ని బలహీనతలు ఉంటాయి. చంద్రముఖుడు ఎంతో మంచివాడు. అటువంటి వాడిలోని బలహీనతను రెచ్చగొట్టి అతని చేత అక్రమమైన పని చేయించావు. ఇది ఏమాత్రం సహించరానిది. నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు రాజు. నేను ఎవరి బలహీనతను రెచ్చగొట్టలేదు. చంద్రముఖుడు నన్ను డబ్బు అడిగాడు. డబ్బు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నాడు.
ఇవ్వకపోవడం వల్ల నాకు నష్టం ఎక్కువ కలుగుతుంది కనుక ఒప్పేసుకున్నాను అన్నాడు లంపటుడు. మహీపాలుడికి ఎటూ పాలుపోలేదు. ఒక కొత్త రకం నేరం తన దేశంలో జరిగింది. దీనికి శిక్ష విధించే ముందు ఈ నేరానికి మొదటి కారకుడు ఎవరో నిర్ణయించడం అవసరమని ఆయనకు తోచింది. అయితే అది సులువుగా తేలే సమస్య కాదు. చెట్టు ముందా విత్తు ముందా అన్న సమస్య లాంటిదే ఇదిను. కొందరు తెలివిగల్లవాళ్లు మొదటి నేరం ఎవరిదో తెలుసుకుని కూడా చంద్రముఖుడి వద్ద లంపటుడి వద్ద డప్పు పుచ్చుకొని ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోయారు. అందుచేత రాజు చంద్రముఖుడి నేరాన్ని విచారణకు పెట్టే అవకాశం లేకపోయింది. అది మొదలు ఇలాంటి నేరాలు పెరిగిపోయాయి. ఇది లంపటుడు చంద్రముఖుడు మొదలుపెట్టారు కాబట్టి దీనికి లంచం అనే పేరు వచ్చింది. ఈ నేరంలో మొదటి తప్పు లంచం ఇచ్చిన వాడిదా పుచ్చుకున్నవాడిదా? దీనికి సమాధానం సూటిగా ఎవ్వరూ చెప్పలేరు. పరిస్థితులను బట్టి సమాధానాలు మారుతూ ఉంటాయి. అయితే దీనికి శిక్ష కూడా లేకుండా ఉన్నది. కారణం ఏమిటంటే మిగిలిన నేరాలకు లేని శక్తి దీనికి ఉన్నది. ఇది న్యాయాన్ని కూడా మార్చగలదు. తరువాత మనం వినబోయే కథ పేరు పొదుపుకు కారణం. సుబ్బయ్య శెట్టి ఆస్తిపరుడు, పిసినికొట్టు కాదు కానీ పొదుపరి. ఒకరోజు అతని వద్దకు సూరయ్య అనే రైతు వచ్చి పెద్ద పండుగ వస్తున్నదని 25 రూపాయలు చేబదులు ఇవ్వమని అడిగాడు. సుబ్బయ్య ఇచ్చాడు. ఆ సాయంకాలమే సుబ్బయ్య పండగకు తన భార్యకు చీర కొందామని బట్టల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ సూరయ్య 25 రూపాయల వెలగల చీర ఒకటి కొంటూ ఉన్నాడు. సుబ్బయ్య దుకాణం వాడిని 10-12 రూపాయలలో చీర ఒకటి చూపించమని అడిగాడు. సూరయ్య అది చూసి, ఏమండి శెట్టిగారు, డబ్బు గలవారు మీరు కూడా అంత చౌకలో చీర కొంటున్నారేమిటి? రెట్టింపు ధర పెడితే ఎంతో మంచి చీరలు ఉన్నాయి కదా అన్నాడు కాస్త హేళనగా. పొదుపు అనేది అవసరం సూరయ్య, లేకపోతే ఎవరన్నా వచ్చి ఓ 25 రూపాయలు చేబదులు అడిగితే ఎక్కడి నుంచి తేగలను అన్నాడు సుబ్బయ్య. తరువాత మనం వినబోయే కథ పేరు అతివాగుడు. ఒక ఊళ్ళో ఒక ధనికుడికి గౌరీ అనే కూతురు ఉంది. ఆమె చాలా అందమైనది, చురుకైనదీను. ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా ఒక్క క్షణమైనా ఉండలేదు. అతివాగుడు అనర్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరీ తలకెక్కలేదు. ఆమె ఉద్దేశంలో ఎక్కువగా మాట్లాడడం ఒక గొప్ప కళ, చెడ్డ అలవాటు కానే కాదు. పెళ్లి చేసుకుని భర్త వెంట వెళ్ళిపోయిన తరువాత కూడా ఆమెకు తన అలవాటు మానుకునే అవసరం రాలేదు. ఎందుకంటే ఆమె పొరుగున ఉండేవారు ఆమె వంటి వారే మరి నలుగురు ఉన్నారు. గౌరి భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు మొదలు పెట్టేవారు. గౌరికి పొరుగున శారద అనే ఆమె ఉండేది. ఆమె ఈ జట్టుతో కలిసేది కాదు. అందుచేత ఈ 5గురికి శారదను చూస్తే తేలిక భావం ఉండేది. ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు. ఒకసారి 5గురు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మిగిలిన 4 కంగారు పడిపోయి ఏమి చేయాలో తెలియక వీధిలోకి వచ్చారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న శారద వాళ్ల ముఖాలను బట్టి ఏదో జరిగిందని గ్రహించింది. ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరీ సంగతి చెప్పారు. శారద లోపలకు వెళ్ళి గౌరీ ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించింది. నాడిని చూసి నవ్వుతూ, నువ్వు తల్లివి కాబోతున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. శారద చెప్పినది నిజమే అయింది. గౌరీ గర్భిణిగా ఉండగా పుట్టింటికి పోయి 12 కొడుకును ఎత్తుకుని తిరిగి వచ్చింది. వస్తూనే ఆమె తనకు తెలిసిన వారినందరినీ పిలిచి విందు చేసింది. అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు. అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరిని ఎక్కువ ఆకర్షించింది. శారద తన కొడుక్కు సరిపోయే ఉన్ని దుస్తులు తెచ్చింది. వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరి ఆశ్చర్యపోయింది. మరునాడు గౌరీ మిగిలిన వాళ్లతో ఈ మాట చెప్పినప్పుడు, వాళ్ళు ఉన్ని దుస్తులు అల్లడం బ్రహ్మవిద్య ఏమీ కాదు. మనం అల్లినవి కొన్నవాటంత అందంగా ఉండవు. డబ్బు కకృతి కొద్దీ ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటూ ఉంటుంది. ఏం చేస్తుంది పాపం, మనలా డబ్బు ఉన్నది కాదు కదా అని తేల్చారు. శారద పొదుపరి అన్న సంగతి గౌరీ గుర్తించింది. ఆమె పాడి చేస్తుంది, పిడకలు తయారు చేస్తుంది, దొడ్లో కూరగాయలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు పొరుగువారికి ఇస్తుంది. తన భర్తకు అంగీలు రవికలు తనకు కుట్టుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది. ఇలా ఉండగా గౌరికి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు.
రాజుగారిపైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ పరమరహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరీ భర్త దాన్ని ఎవ్వరికూ చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు. అయితే ఈ రహస్యం గౌరి నోటి వెంట 2 రోజులైనా దాగలేదు. 3వ నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవ్వరికీ చెప్పొద్దని కోరింది. అదే షరతు మీద వాళ్ళు మరికొంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు. 4 రోజులు తిరగకుండానే ఆ రహస్యం నగరమంతా పాకిపోయింది. 5వ రోజు రాజభటులు గౌరీ భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు. గౌరీ లబోదిబోమంటూ ఏడ్చింది. అందువల్ల ప్రయోజనమేమీ లేకపోయింది. ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడటానికి రావడానికే భయపడ్డారు. అయితే ఈ సంగతి తెలియగానే శారద వచ్చి గౌరిని చూసి తాను చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరికి కాస్త ధైర్యం ఇచ్చింది. ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగినదంతా చెప్పి గౌరీ భర్తను కాపాడేటందుకు ఒక మార్గం కూడా సూచించింది. శారద భర్త మహారాజు గారి దగ్గరకు వెళ్ళాడు. రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు. అందుచేత ఆయన గౌరీ భర్తను రాజద్రోహిగా పరిగణించి అతనికి మరణశిక్ష గాని దేశ బహిష్కరణ గాని విధించే ఉద్దేశంతో ఉన్నాడు. శారద భర్తను చూడగానే రాజు ఏమిటి పని అని చిరాకుగా అడిగారు. మహారాజా, ఒక దొంగ కేవలం డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి, వాడు దొంగిలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు. అందులో రాజకీయ రహస్య పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు. నిజం ఎలా తెలుసుకోవటం అని శారద భర్త అడిగాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నావు అని రాజు అడిగారు. మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాదు. అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు. ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండడం వల్ల ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అన్నాడు శారద భర్త. నేను నమ్మను, ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేకపోరు అన్నారు మహారాజు. తమరు మన్నించేటట్టుంటే సాహసించి ఒక సూచన చేస్తాను. మహారాణి గారికి ఏదైనా రహస్యం చెప్పి చూడండి. మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వక 4 రోజులు వేచి చూడండి అన్నాడు శారద భర్త. అతని మాటల్లో కొంత సబబు ఉన్నట్టుగా తోచి రాజు అతను చెప్పినట్టే చేశాడు. మహారాణికి కూడా అతిగా మాట్లాడే దురలవాటు ఉన్న సంగతి అందరికీ తెలుసు. రాజుగారు మహారాణికి చెప్పిన రహస్యం దాగలేదు. రాజు తన తప్పును గుర్తించి గౌరీ భర్తను కారాగారం నుంచి విడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అంతేకాకుండా అతివాగుడు వల్ల కలిగే అనర్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించాడు. తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొని, మేము నిన్ను గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకోవటం మానలేదు, ఎందువలనంటావు అని అడిగింది. అతిగా మాట్లాడడమే అందుకు కారణం. మాట్లాడడానికి ఏదో ఒక విషయం కావాలి కదా. ఏదీ దొరక్కపోతే తెలిసిన వాళ్లను గురించి చెడ్డగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అందువల్ల అకారణ ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద. గౌరికి జ్ఞానోదయమైంది. ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల శారదో ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడును కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంది. మరికొన్ని కథలను తరువాయి భాగంలో విందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.